అమ్మయ్యా! ఈ రోజు మొత్తం అందరూ కలిపి చాలా అంటే చాలా వర్క్‌నైతే గనక కంప్లీట్ చేశారు. గాయ్స్, ఇక్కడ కనబడుతున్న ప్రాజెక్ట్ అయితే గనక మనమే చేస్తున్నాము. నేనొచ్చేసి ఇంజినీర్‌ని. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మొత్తం అంతా నా చేతుల్లోనే పెట్టారు. ఇక్కడ అసల వస్తుందనుకుంటున్నారు? సపోజ్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటారు కదా! కొంతమంది సూపర్ కాంప్లెక్స్ అనుకుంటారు. ఇంకొంతమంది షాపింగ్ మాల్స్ అలాగే ఏవేవో అనుకుంటారు. అలా మీరు అసలు ఇక్కడ ఏం కట్టబోతున్నాం అని అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నిజంగా ఇంత పెద్ద కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినప్పుడు ఇలాంటియన్నీ కామన్. చూసారా టైం కూడా ఎంతయిందో? ఇక్కడ ఉన్న మా వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారు. కానీ నేనే లాస్ట్‌లో వెళ్ళాల్సొస్తుంది. యాక్చువల్‌గా చెప్పాలంటే కొంతమంది ఇంజినీర్స్ ముందుగానే వెళ్ళిపోతారు. కానీ నాకు అలా నచ్చదు. నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే వెళ్ళాలనిపిస్తుంది. హమ్మయ్య! ఓకే. కానీ వెళ్ళే దారిలో మనమైతే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాల్సుంటుంది. ఎందుకంటే దారిలో చాలా అంటే చాలా పెద్ద పెద్ద పులులు, సింహాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో చూడండి ఎంత చీకటిగా ఉంటుందో. అదే కాకుండా దారిలో సింహాలు కూడా కనబడతాయి. మీ అందరికీ చూపిస్తాను. చెప్పాను కదా ఎంత చీకటిగా ఉంటుందనేసి. చూసారా పైగా ఇక్కడ ఒక్కలు కూడా తిరగరు. నార్మల్ రోడ్డు మీద వెళ్తారు గానీ దీని మీద నుంచి అయితే మాత్రం వెళ్ళరు. ఎందుకంటే ఇలా చాలా అంటే చాలా హాని కలిగించే యానిమల్స్ అయితే గనక ఉంటాయి. చాలా ఆల్మోస్ట్ ఎలిఫెంట్స్ తిరుగుతాయి, టైగర్స్ తిరుగుతాయి, లయన్స్ తిరుగుతాయి. చాలా ఒకసారి అయితే నా కారు మీద అటాక్ కూడా చేసింది తెలుసా? ఓకే. ఎప్పుడు నేను ఇదే రూట్లోంచి వెళ్తాను. ఎందుకంటే ఇది ఒక షార్ట్ కట్. వచ్చినప్పుడు మాత్రం ఇలా రాను, ఎక్కించడానికి కుదరదు కదా. వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ రూట్లో వెళ్తూ ఉంటాను. ఓకే. మనమైతే బేగా ఇంటికి రీచ్ అవ్వాలి. చూసారా మనం ఇలా వచ్చామంటే సింపుల్ గా రీచ్ అయిపోవచ్చు ఇంటికి. గాయస్ అదిగోండి అక్కడ రైట్ సైడ్ లో చూడండి, మీకు సింహం కనిపించిందా? అదిగోండి గాయస్, నేను చెప్పాను కదా ఇటువైపు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా సరే చీకటి పడితే ఖచ్చితంగా కారులోనే వెళ్తారు. ఒక్కరు కూడా బైక్ మీద ట్రావెల్ చేయరు. చూడండి ఇదిగోండి రైట్ సైడ్ లో చూడండి, 1, 2 కనిపించినాయా మీకు? అది చెప్పాను కదా నేను చాలా అంటే చాలా యానిమల్స్ కనబడతాయి అనేసి. ఇంకా ఈరోజు చెప్పాలంటే ఓన్లీ సింహాలు మాత్రమే కనబడుతున్నాయి. యాక్చువల్గా నాకు చాలా రోజుల నుంచి ఒక తెల్ల పులి కూడా కనబడుతుంది. నిజంగా తెల్ల పులి అయితే మాత్రం చాలా క్యూట్ గా ఉంటుంది తెలుసా? ఓకే. ఈ రోజు కూడా కనబడితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను అనుకోండి, వెయిట్ చేయండి. ఓకే గాయస్, ఇక్కడే కనబడుతుంది. అదిగోండి ఇక్కడే ఉంది నేను చెప్పే తెల్ల పులి. ఇదిగోండి మీకు చెప్పాను కదా నేను చెప్పిన తెల్ల పులి అయితే మాత్రం ఇదిగోండి చూడండి. మీకోసమే రిస్క్ చేసి మరీ ఇక్కడ ఆపాను. ఓరి దేవుడో, అది మనల్ని చూసింది. చూడండి ఎలా చూస్తుందో. ఓకే గాయస్, అది మన వెనకతలే వస్తుంది చూడండి. మన ముందుకైతే మాత్రం వస్తుంది వెనక్కి వెళ్ళే కొద్దీ. ఓరి దేవుడో, అనవసరంగా దీన్ని గెలికినట్టు కొనం కుదురుగా వెళ్ళిపోవలసింది. మీకు దీన్ని చూపిద్దాం కదా అనేసి నేనైతే మాత్రం అనవసరంగా దీని దగ్గరికి వెళ్ళి మరి లైట్స్ ఆన్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది ఎలా వచ్చేస్తుందో. ఓ గాడ్, ఎలాగైనా దీని దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఓకే. పైగా నా గ్లాసెస్ కూడా చాలా అంటే చాలా వీక్. ఎస్ అమ్మయ్య, దాని దగ్గర నుంచి బేగా తప్పించుకొని వెళ్ళిపోవాలి. వస్తుందా? ఓరి దేవుడో, మన వెనకతలే వస్తుంది. అయిపోయాము. అయ్యో, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. గాయస్ నేను చెప్పాను కదా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకోసమే నేను ఎప్పుడు ఏవి కనిపించినా సరే ఆగను. కానీ ఈరోజు మీకు చూపిద్దాం కదా అని ఆగాల్సి వచ్చింది. ఓరి దేవుడు, సింహాలు కూడా ఉన్నాయిరా నాయనా ఇక్కడ. అయ్యయ్యో, బేగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, లేదంటే గనక అయిపోయావే మనం. ఇవన్నీ కలిపి అటాక్ చేస్తే సింపుల్ గా మన గ్లాస్ అయితే గనక విరిగిపోతుంది, లోపలికి వచ్చి నన్ను తినేస్తాయి. ఓ నో, అలా జరగడానికి వీల్లేదు. అమ్మయ్యా, ఏదో ఒకలా జాగ్రత్తగా తప్పించుకొని కిందకు వచ్చేసాము. ఓకే గాయ్స్, ఫైనలీ నా తంటారు పడి ఇంటికి ఏదో ఒకలా చేరుకున్నాను. నిజంగా తెల్ల పులి మనల్ని అటాక్ చేస్తుందేమని భయపడ్డాను. పోన్లే, ఏదైతున్నా దాని దగ్గర నుంచి తప్పించుకొని జాగ్రత్తగా ఇంటికైతే వచ్చేసాము. ఓకే. అరే ఏంటి వెనకతల ఎవరో పరిగెట్టుకుని వచ్చినట్టుగా అనిపించింది. ఎవరబ్బా అసలా? ఇందాక నుంచి ఎవరో వచ్చేస్తున్నారు. ఓరి దేవుడో, ఏంట్రా తెల్లపులు వచ్చేసిందే. వద్దు, దయచేసి నన్ను ఏమీ చేయొద్దు. ప్లీజ్ 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 నన్ను తినొద్దు. ప్లీజ్ నన్ను తిన్నా సరే ఏమీ రాదు. దయచేసి నన్ను తినొద్దు ప్లీజ్. నీకే చెప్పేది, ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టవా? మా ఇంటి దాకా వచ్చేసావేంటి? ఎందుకంటే నేను చాలా అంటే చాలా మంచి పులిని, అర్థమవుతుందా? నేను ఒక మంచి వైట్ టైగర్ని. నేను ఎవరిని ఏమి చెయ్యను. అందుకోసమే కదా ఇప్పుడు దాకా నిన్ను కూడా తినకుండా చూస్తున్నాను. అసలు నేను జంతువుల్ని గాని మనుషుల్ని గాని అసలు తినను. అందుకోసమే నా దగ్గర ఉండే చుట్టాలు కూడా నన్ను ఇష్టపడరు.
ఏంటి నువ్వు అసలు ఒక్క జంతువును కూడా పట్టుకోవు తినడానికి అనేసి వాళ్ళందరూ ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎలా అయినా సరే ఈసారి ఒక పెద్ద జంతువు దగ్గర నన్ను ఇరికించేసి వచ్చేద్దామని అనుకున్నారు. నాకు అది తెలిసిపోయి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని చాలా రోజుల నుంచి అక్కడే తిరుగుతున్నాను. ఈలోగా నువ్వు ప్రతిరోజు అటువైపే వెళ్తున్నావు. అందుకోసమే ఎందుకో నువ్వు నాకు మంచిగా అనిపించి నీ వెనకతలే వచ్చేసాను. ఇదిగో దయచేసి నాకు షెల్టర్ ఇవ్వవా ప్లీజ్. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే నీ బంధుమిత్రువులే నిన్ను చంపాలని అనుకున్నారా? నేను దీన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అసలు నేను పులుల్లో మంచి పులులు చెడ్డ పులులు కూడా ఉంటాయా? అసలు ఈ పాటికి మనుషులను చూస్తేనే అటాక్ చేయాలి. ఇప్పుడు దాకా నువ్వు అటాక్ చేయకుండా ఉన్నావంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఓకే 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 నువ్వైతే మాత్రం ఎవ్వరికి కనిపించకూడదు కదా. ఓకే ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉండు గాని కానీ నేను చెప్పిన కొన్ని విషయాలు జాగ్రత్తగా విను. మా ఇంట్లో ఒక సిఐడి ఆఫీసర్ ఉన్నాడు. వాడే మా చాపుగాడు. అదిగో వీడు ఎక్కడే ఉన్నాడు. నేను ఇప్పుడు ఎలా కిందకి తీసుకువెళ్ళాలబ్బా. ఇదిగో నేను చెప్పాను కదా సిఐడి ఆఫీసర్ అనేసి. వాడు కిందనే వెయిట్ చేస్తున్నాడు. మనం ఇప్పుడు కిందకి వెళ్ళామంటే ఖచ్చితంగా నన్ను చూసి ఊర్లో వాళ్ళందరికీ చెప్తాడు. పోలీసులు వచ్చి తీసుకువెళ్ళి నన్ను జైల్లో వేసేస్తారు. ఏంటదా లిఖిత్ గల్లగున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడబ్బా చూద్దాం ఆగండా. అదిగో మనం ఆటలు వినేసాడు. వాడు వచ్చేస్తున్నాడు. ఫాస్ట్ గా వెళ్ళి నువ్వు అటువైపు దాక్కు. అర్థమవుతుందా? అటువైపు రైట్ సైడ్ తిరిగితే చివరికి ఒక పోలుకుండి ఉంటుంది. దాని పక్కన దాక్కు. నేను అటువైపు వాడిని రానివ్వను. ఓకే లిఖిత్ ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావో? వస్తున్నా నాగు నీ దగ్గరికి. అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్బా ఈడు సంగతి చెప్దాం ఆగంటే. ఈ మధ్యన పిచ్చిగాని పట్టిందా ఏట్రా నీకా? ఇక్కడ ఒక్కడవే నుంచి ఎవరితో మాట్లాడుతున్నావో? నాకు తెలిసి నువ్వు ఎవరితోనో మాట్లాడావో అది నాకు తెలియకూడదనేసి దాచిపెడుతున్నావేమో అనుకుంటున్నాను. మర్యాదగా చెప్తావా లేదా? ఏంట్రా చాప్ నేనెవరితో మాట్లాడానురా? ఫోన్లో మాట్లాడుకుంటున్నాను. నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మాట్లాడుకుంటున్నాను. ఏ ఫోన్లో మాట్లాడడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? అదేం కుదరదా. నీ మాటల కట్ట నమ్మడానికి నేను ఎర్రోండి అనుకున్నావా? ఇక్కడ ఏదో కొంపు వస్తుందా? ఆ కొంపు వల్ల నేను పైకి వచ్చాను. ఏట్రా అడవి జంతువు దగ్గర గాని వెళ్ళావా? ఏటా అడవి జంతువు వాసన వస్తుందా? రే నిన్నే పిలిచేదే. ఏట్రా వెళ్ళిపోతున్నావు? ఈ చాపు గడి పిలిచినా సరే పలకట్లేదు. ఏదో చేస్తున్నావు నాకు తెలియకుండా. మర్యాదగా చెప్తావా లేకపోతే నన్నే కనిపెట్టమంటావా? నీ టార్చర్ ఏంట్రా చాప్? నాకు అర్థం కావటం లేదు. చెప్తే అర్థం కదా ఫోన్లో మాట్లాడుతున్నాననేసి. ఏమైంది లిఖిత్ మామా? ఎందుకంత కంగారు పడుతున్నావు? వాణ్ణెందుకు అలా తిడుతున్నావు? ఏమన్నాడు వాడు? అరే వీడు అనరాని మాటలన్నీ అంటున్నాడు రా. వీడికి ఫుడ్ పెట్టి వేసి తెలుసా? నా దగ్గర నుంచి అడవి జంతువు వాసన వస్తుందంట. అదే కాకుండా నేను ఎవరితోనో మాట్లాడుకుంటున్నాను, నాకు మతి స్థిమితం పోయిందనేసి అంటున్నాడు. వీడికి ఫుడ్ పెట్టకూడదురా. ఫుడ్ పెట్టి తప్పు చేశాను. చూసావా ఏం చేస్తున్నాడో? పదరాసించాన్. అయినా మనం ఈ మధ్యన వాడికి బాగా చనివిచ్చేసాము. అందుకే నెత్తి మీదకెక్కి డాన్స్ చేస్తున్నాడు. అమ్మయ్యా జాగ్రత్తగా తప్పించుకున్నాం. అరే నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడేమో అనిపిస్తుందా? సంథింగ్ ఇస్ ఫిషీ అబ్బా. ఎలాగన్నా సరే కనిపెట్టాలా. ఈ చాపగానే మోసం చేద్దాం అనుకుంటున్నావా? అయినా వీడి దగ్గర నుంచి అడవి జంతువు వాసన వచ్చిందా? నా ముక్కు కన్నా మోసం చేసిందంటావా? పాపం ఫీల్ అయినట్టుకున్నాడు. అయినా ఆడు ఏదో దాతున్నాడనైతే అర్థమైందా? ఈ చాపుగడి దగ్గర నుంచి ఎవరో తప్పించుకోలేరు. ఏంటి మామా అసలు ఏం జరిగింది? ఏంటో చెప్తేనే కదా నాకు కూడా తెలిసేది. వాడు చూస్తేనేమో అడవి జంతువు వాసన వస్తుంది అది ఇది అంటున్నాడు. నువ్వేమో చూస్తే చాలా కంగారు పడుతున్నావు. ఏమైంది? సించాన్ నీకు ఒకటి చూపిస్తాను. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మన చాప్ గడికైతే అస్సలు చూపించకూడదు. అర్థమవుతుందా? ఏంటి అని క్వశ్చన్లు అడగడం మానేసి నా వెనకాతలే రా. నేనైతే నీకు చూపిస్తాను. అమ్మయ్యా గాయస్, కానీ మన చాపుగడి దగ్గర నుంచి తప్పించుకున్నాము. రే చాపుగడికి అసలు తెలియకూడదు రసించాను. అర్థం అవుతుందా? నాతో పాటు సైలెంట్ గా సౌండ్స్ రాకూడదు. ఒకవేళ వాడు గనక వచ్చాడనుకో ఖచ్చితంగా వాడికి తెలిసిపోతుంది. వాడికి అసలు తెలియడానికి వీల్లేదంటే వీల్లేదు. ఓకే మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి సించాన్. వాడికి తెలియకూడదు. ప్లీజ్ నువ్వు కూడా దయచేసి చాలా సైలెంట్ గా రా. ఓకే ఇలా రా సించాన్. ఇక్కడికి వచ్చి స్ట్రైట్ గా చూడు, నీకు ఒకటి కనబడుతుంది సర్ప్రైజ్. ఏంటే సర్ప్రైజా? ఎక్కడికి చూడాలబ్బా? నాకు అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం ఆగు. ఓరిదేవుడా ఏంటది? తెల్లపులే! ఓ నువ్వేంటయ్యా ఇంట్లో తెల్లపులని పెంచుకుంటున్నావు? అయ్యయ్యయ్యో చాపగారి చెప్తే ఏంటో అనుకున్నాను గాని ఇదేంటిదే? తెల్లపులని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. పద పద పోదాము, లేకపోతే అది మనల్ని తినేస్తుందయ్యా. అదిగో వచ్చేస్తుంది, మనమేపు వచ్చేస్తుంది. లిఖిత్ మామ వద్దు, పద వెళ్ళిపోదాము. నువ్వేం కంగారు పడకు చిన్నా, నేను నిన్నేమీ చెయ్యను. అర్థమవుతుందా? నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడానికే వచ్చాను. నిజంగా నేను ఒక మంచి వైట్ టైగర్ ని. ఎవరిని హాని కలిపెట్టను. అర్థమవుతుందా? ఇదిగో ఇటువైపు తిరుగు ఒకసారి.
నాకు చాలా అంటే చాలా మంచితనం ఎక్కువ. దానివల్లే నా బంధువులు కూడా నన్ను చంపాలి అని అనుకున్నారు. ఏం చేయాలో తెలియక ఇదిగో మీ లిఖిత్ మామ వెనకతలే వచ్చేసాను. ప్లీజ్ దయచేసి నన్ను మీ ఇంట్లో వండిస్తావా? ఈ వింత నేను ఎప్పుడూ చూడలేదు. ఇదిగో ఒక తెల్ల పులి మాట్లాడవ వింతంటే ఈ సించాన్ని స్నేహం చెయ్యమని కోరుకుంటుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది మామా. అసలు ఎక్కడ దొరికింది నీకు ఇది? దొరకలేదురా, నేను రోజు నా వర్క్ ప్లేస్ నుంచి వస్తున్నప్పుడు అడవిలో ఈ తెల్ల పులిని చూసేవాణ్ణి. అరే పాపం, ఇది రోజు ఇటువైపు తిరుగుతుంది ఏంటి అనుకున్నానా. ఈ రోజు నేను మంచిగా కనిపించిననేసి నా వెనకతలు వచ్చేసింది. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం అయితే లేదు సించాన్. ఇది చాలా అంటే చాలా ఫ్రెండ్లీ తెల్ల పులి. నిజం చెప్తున్నాను కదా, చాలా మంచిది. ఇప్పుడు దాకా మనల్ని ఏమీ చేయలేదంటే నువ్వే అర్థం చేసుకో ఎంత మంచిదో. కానీ మన చాపు గడికి తెలిసిందంటే వాడు ఊరు మొత్తం చాటింపేస్తాడు. అందుకోసమే వాడికి తెలియకూడదు. ఒకవేళ ఈ విషయం కనుక బయటకు వెళ్తే పోలీసులు తీసుకువెళ్లి నన్ను జైల్లో వేసేస్తారు. ఒక వైల్డ్ యానిమల్ ని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోకూడదు కదా సించాన్, అందుకోసమే. అవునవును, అది నిజమే. చాపగాడి నోట్లో ఏమీ ఆగదు. అందుకోసం వాడికి చెప్పకుండా ఉండడమే చాలా వరకు మంచిది. సరే సరే పద, మనం తీసుకువెళ్ళి ఒక మంచి పగడ్బందీ ప్లేస్ లో ఉంచుదాము. ఓయ్ తెల్లపులై, అలా వెళ్ళకూడదు, ఇలా రావాలి. అలా వెళ్ళావనుకో నువ్వు చాపగాడికి దొరికేస్తావు, అంతే సంగతి. తీసుకువెళ్ళి నిన్ను జూలో పెట్టేస్తారు, లేకపోతే మళ్ళీ అడవిలో వదిలేస్తారు. కాబట్టి ఇలా వచ్చేసే నువ్వు. ఏయ్ నిన్నే, అర్థం ఉందమ్మా అక్కడ, కనబడడం లేదా నీకు? అయినా ఇలాంటి అద్దాన్ని నువ్వు ఎప్పుడు చూడలేదు కదా. అక్కడ దారి ఉందనుకుంటున్నట్టుకున్నావు. ఇదిగో ఇలాగా ఇలాగా, అది పద. ఇదిగో నువ్వు ఇక్కడే ఉండాలి, అర్థం అవుతుందా? ఒకవేళ బయటకు గనక వచ్చావనుకో మా చాపు గారు చూసి మొత్తం అందరికి చెప్పేస్తాడు. అందరూ నా అంత మంచిగా ఉండరు కదా. కాబట్టి నువ్వైతే మాత్రం బయటకు రాకుండా ఉంటే నీకే మంచిది, అర్థమైందా? అయినా నువ్వు ఈ సించాన్తో స్నేహం చేశావు కాబట్టి నీ రక్షణే నా రక్షణ, అర్థమవుతుందా? ఖచ్చితంగా నిన్నైతే మాత్రం నిన్ను కాపాడుకుంటాను. నిజంగా నాకు మంచి స్నేహితురాలు దొరికింది. ఓకే లిఖిత్ మామ, పద మనం వెళ్ళి పడుకుందాం. ఎక్కువ సమయం ఇక్కడే ఉంటే మన చాపగాడికి డౌట్ వచ్చేస్తుంది. నిజంగా ఇంత మంచి పులులు కూడా ఉంటాయా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. సూపర్. అబ్బా, అప్పుడే పొద్దున్న అయిపోయిందా? ఈ పొద్దున్న అయిపోతే ఈ ఎండ వచ్చేసి కరెక్ట్ గా నా ఇంట్లోకి వచ్చేస్తుందా. ఆయన నా ఇల్లు కూడా మార్చమని ఎన్నో సార్లు చెప్పాను. అయినా నిన్న జరిగిన దానికి మనం ఖచ్చితంగా ఆలోచించాలా. ఇప్పుడు వెళ్ళి నా స్నేహితులందరితోటి డిస్కషన్ చేస్తాను, మొత్తం అందరికి చెప్పాలా. అయినా ఏంటబ్బా, ఏదో అడవి జంతువు వాసన వస్తుందా ఎట్నుండా? ఒక్కసారి ఆగంటే చూద్దాము. అరే ఎటువైపు నుండా వస్తుందా? అరే ఏదన్నా అడవి జంతువు మన ఇంట్లో గాని జరపడిందా? ఈ చాపుగాడు ఉన్న ఇంట్లో ఏ అడవి జంతువు వచ్చినా సరే ఊరుకోడా, అర్థమవుతుందా? అయ్యో ఏంటిదే, లోపల నుంచి వస్తుంది కానీ ఇటువైపు వెళ్ళే రైట్స్ అయితే మనకి లేవో. ఈ డోర్లో ఎప్పుడు చూసినా సరే లాక్ చేసి ఉంటాయా? అరే ఇది ఏదో తేడాగా అనిపిస్తుందా. నా మిత్రులందరితో చెప్పి దీనికి సొల్యూషన్ వెతకాల్సిందే. ఈ చాపుగాని మోసం చెయ్యలేరు ఎవరో. అమ్మయ్యా, పొద్దున్నైతే అయిపోయిందే. ఓకే, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం అయిపోయింది కాబట్టి ఆగండి. మర్చిపోయాను, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. మన ఇంట్లో తెల్లపులి ఉంది కదా, ఇదిగోండి ఇక్కడే ఉంది. ఓయ్ తెల్లపులి, నువ్వు పడుకోలేదా? నైట్ అంతా ఇలాగ మెలకుగానే ఉన్నావా ఏంటి? నాకు బయట తిరగడం బాగా అలవాటు కదా. నేను ప్రతిరోజు బయటనే పడుకుంటాను. ఈ రోజు లోపల పడుకోవాలంటే ఏదోలా ఉంది. నాకు ఊపిరి అందడం లేదు. కొద్దిగా బయటకు తీసుకువెళ్తావా ప్లీజ్? అయ్యో నువ్వు ఏం బాధపడకు, ఖచ్చితంగా నేను బయటకు తీసుకువెళ్తాను. కానీ మా చాపగడు ఉన్నాడో లేదో చూసేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే, వీడికి డౌట్ రాకూడదంటే ఏం చెయ్యాలి? ఇంకొక 2 రౌండ్లు వెయ్యాలి ఇచ్చాడు అంటే మనం ఇక్కడ పరిగెడుతున్నట్టయితే గనక యాక్ట్ చేయాలి, అప్పుడు చూడాలి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు లేడనుకుంటా వీడు. ఎస్, ఫైనల్లీ మన చాపగడి బయటికి వెళ్ళాడు, ఇంటిలో లేడు. ఒకసారి బయటికి కూడా వెళ్ళి చూద్దాము. అప్పుడప్పుడు వీడు ఇక్కడే ఉంటాడు. సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చాడనుకో దొరికిపోతాము. దొరికామంటే ఇంకా అంతే సంగతి. ఓకే, ఇక్కడైతే లేడు, ఇంకొద్దిగా ఎదురుకి వెళ్ళి చూద్దామా? ఇక్కడి కూడా లేడు వీడు. ఓకే, ఫైనల్లీ మన చాపగాడు వాకింగ్ కి వెళ్ళిపోయినట్టుకున్నాడు. ఇప్పుడు మన వైట్ టైగర్ ని బయటకు తీసుకొద్దాం. అయినా పాపం తన చెప్పింది కూడా నిజమే. ఇన్ని రోజులు బయటనే కదా నివసించేవి. సడన్ గా తీసుకువెళ్లి ఇంట్లో ఉంచేస్తే ఊపిరి కూడా సరిగ్గా అందదు. ఓకే, మనమైతే మొత్తం దాని ప్రాబ్లం అర్థం చేసుకున్నాం కాబట్టి బయటికి తీసుకొద్దాము. ఏయ్ వైట్ టైగర్, నీకైతే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. మా చాపగాడు బయటికి వెళ్ళాడు, పద పద. నువ్వు జాగ్రత్తగా వచ్చి వాడు వచ్చేలోగా లోపలికి వచ్చేయాలి, లేకపోతే మళ్ళీ మనం దొరికిపోతాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సించాన్. నువ్వు బయటకు తీసుకురావడం వల్ల నాకైతే ఇప్పుడు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. అమ్మయ్యా, నిజంగా ఒక దగ్గరే ఉండి ఉండి నాకు
తిరుగుతాను, గెంతుతాను, ఆడతాను. అరే ఆకలిగా ఉంది, ఇక్కడ ఏదో ఉన్నట్టుకుంది, తిందామా? అరే ఇందులో ఏదో ఉంది, ఏంటిది అసలా? తిందామాగండి, ఇదేదో కనిపించింది. అరే బాగుంది. ఓయ్ తెల్ల పులి, ఏం చేసావు? ఓరి దేవుడు, ఆడి ప్లేట్ లో ఒక చికెన్ ముక్క తినేసావా? అయిపోయాం ఇంకా. మనల్ని అయితే మాత్రం ఎవరు కాపాడలేరు. ఏదో ఒక వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలి. రా ఫాస్ట్ గా రా. ఇక్కడ ఎక్కువసేపు ఉన్నామంటే అయిపోతాం అంతే. అయ్యో నా కొంప ముంచేసిందే. ఇప్పుడు లిఖిత్ మామ లెగిచాడంటే నన్ను తిట్లన్నీ తిడతాడు. ఇదిగో నువ్వైతే మాత్రం దయచేసి అస్సలు బయటికి రాకూడదు. నేను చెప్పే వరకు ఇంట్లోనే ఉండాలి. నీకు ఆకలి వేస్తుంది, నాకు అర్థమైంది. కానీ లిఖిత్ మామ లెగిసాక క్లారిటీగా చెప్తాను. పద లోపలికి వెళ్ళి బేగ దాక్కు. రోట పొట సాగనే ఆనందాల పొంగనే దురదల గోకుదాం, మనం దురదల గోకుదాం. అర్రే ఇంటికి వచ్చేసాము. అరే నైట్ కలిపిన అన్నం ఉంది కదా, తిందాం ఆగండి. ఈలోగా దాంట్లో 3 చికెన్ పీసులు కూడా ఉంటాయా? అరా ఏంటిదా, 2 పీసులే కనబడుతున్నాయా? ఇంకొక పీసు ఎక్కడికి వెళ్ళిందా? అర్రే నా చికెన్ ప్లేట్ దగ్గరికి ఎవరో వచ్చారో. అరే మళ్ళీ అదే వాసన. అడవి బందా ఏంటదా? ఏదో అడవి జంతువులాగా వాసన వస్తుందా? ఉరే సించానా, ఎవర్రా నా ప్లేట్ లో 3 చికెన్ ముక్కలు ఉంటాయి, 1 చికెన్ ముక్క తినేశారు? మర్యాదగా చెప్తావా? నువ్వే కదా తినేసిందా? ఇంకా నాకేం పని లేదనుకున్నావా చాప్? నీ ప్లేట్ లో చికెన్ ముక్క తినడానికి నాకు లిఖిత్ మామ భోజనం పెట్టట్లేదు అనుకున్నావా? ఆయన ఏది పడితే అది అడుగుతూ ఉంటావు ఎప్పుడు చూసినా సరే. నీ చికెన్ ముక్క ఎవరికి కావాలరా? నీ చికెన్ ముక్క తినేసానంట వచ్చి మళ్ళీ నన్ను అడుగుతున్నాడు. నీకు వేసేదే నేను, మళ్ళీ వచ్చి నీ ప్లేట్ లో చికెన్ ముక్క నేను తినేస్తానా? నాకు అవన్నీ తెలియవు. నా ప్లేట్ లో 3 చికెన్ ముక్కలు ఉంటాయి, కానీ ఇప్పుడు ఒకే చికెన్ ముక్క ఉందా? ఆ 2 ఉన్నాయి, ఒకటి తినేసారు ఎవరో. నాకు అవన్నీ తెలియదురా. పైగా అక్కడ అడవి జంతువు వాసన వస్తుందా? నాకు తెలిసినంత వరకు ఏదో చేశారు. నేను ఇది లిఖిత్ మామకు చెప్పి ఖచ్చితంగా ఖండిస్తాను. రా లగరా. రే లిఖిత్ మామ, లెగుస్తున్నావా లేదా? ఇదిగో నా చికెన్ ముక్క కనిపించకుండా పోయిందా? దానికి సమాధానం ఎవర్రా చెప్పేదే? ఇలా బయటికి వెళ్ళొస్తే ఈలోగా దొంగతనం చేసేస్తారా నా చికెన్ ముక్కని? మీకు కొద్దిగా సరే ఉండాలి కదా. ఇలా దొంగతనాలు చేయడం పెట్టరా, అది కూడా నా ప్లేట్ లోంచా? ఏంట్రా పొద్దున్నే నీ గోల? పడుకునవ్వా మమ్మల్ని? రాత్రికి రాత్రి ఏమో అడవి జంతువు వాసన అన్నావు. ఏమైందిరా సించాన్, ఏంటిడి బాధ అసలు? క్లారిటీగా చెప్పు. ఏం లేదు మామా, వీడి ప్లేట్ లో 3 చికెన్ ముక్కలు ఉంటాయంట. అందులో ఒకటి ఎవరో తినేశారు, నేనే తినేసానేమో అనేసి అంటున్నాడు. వీడికి నిన్న నైట్ ఫుడ్ వేసిందే నేను. మళ్ళీ వీడి చూడ వచ్చి ఎలా అంటున్నాడు? అసలు వీడి ప్లేట్ లోది మనం ఎందుకు తింటాము? చాప్, అర్జెంట్ గా ఇక్కడి నుంచి పోరా. పోతావా లేదా? పోతాను. కానీ నా ప్లేట్ లో చికెన్ ముక్క తిన్నది ఎవరో తెలుసుకునేదాకా నిద్రపోను. ఏదో జరుగుతుందా? ఇలా రండి, మీకు చూపిస్తాను. నిజంగా నా బాధ ఏటో మీకు అర్థం కావట్లేదు. అదిగో చూడు, అక్కడ 3 చికెన్ ముక్కలు ఉండాలా, కానీ ఇప్పుడు 2 ఉన్నాయా? ఇంకొకటి ఎవరు తిన్నారో నాకు చెప్పండి, లేకపోతే కోర్టులో కేసేసి మీ అందరినీ జైల్లోకి పంపిస్తాను. మర్యాదగా నా చికెన్ ముక్క కోసం చెప్తారో లేదో? అరే నాకు అర్థం కావడం లేదు. మాకు తినడానికి ఫుడ్ లేదనుకున్నావా? నీకు ఫుడ్ పెట్టేదే నేను కదా. నీ ప్లేట్ లో చికెన్ ముక్కని మేమెందుకు తింటాం రా? కొద్దిగా సరే కామన్ సెన్స్ వాడరా చాప్. కొద్దిగా సరే ప్రతి దానికి వచ్చి మమ్మల్ని అడగడం కాదు. నీ లేనిపోని ప్రశ్నలతో ఈ మధ్యన నా బుర్రలో ఉన్న గుజ్జు మొత్తం అవకొట్టేస్తున్నావు. ఇదిగో ఇంకొకసారి ఇలాంటివి అడిగావనుకో, ఇంకొకసారి ఫుడ్ కూడా పెట్ట. నీకు అర్థం అవుతుందా? అరే అసలు చికెన్ ముక్క ఎవరు తినుంటారు? వీడు గోల ఏంటి పొద్దున్నే అర్థం కాదు. అమ్మో వద్దురా, ఇంకొకసారి ఈ చికెన్ ముక్క కోసం గనక అడిగామంటే వాడు మళ్ళీ చికెన్ ముక్క ఎయ్యకుడు. అడిగిపోతే నాకు చికెన్ ముక్క కూడా ఉండదు. అనవసరంగా పాపం తిట్టినట్టుకున్నాను, ఫీల్ అయినట్టుకున్నాడు యాదవా. సరేలా, మనమైతే మాత్రం కొద్దిగా రెస్ట్ తీసుకుందాం. ఆయన నా చికెన్ ముక్క నేనే తినేసానా లేకపోతే ఎవరన్నా తినేసారా? అయ్యో నాకు ఏటో అర్థం కావట్లేదు. నేను పొద్దున్న వెళ్ళినప్పుడు కూడా 3 ముక్కలు చూశాను కదా. అరే ఇంకొక మొక్క మిస్టరీగా పోవడం చేట. అరే నా మొక్క పోయిందే. హే సించాన్, అసలు ఏమైందిరా? వాడు చికెన్ ముక్క గోలేంట్రా బాబు? ఏం చెప్పమంటావు మామా? పొద్దున్న ఇదిగో ఆ వైట్ టైగర్ ని బయటకు తీసుకువెళ్ళాను. దానికి ఆకలేస్తుందంట, వెళ్ళి వాడి ప్లేట్ లోనే చికెన్ ముక్క తినేసింది. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? ఇదిగో నీకు ఆకలేసిందంటే నన్ను అడుగు, ఫుడ్ పెట్టేది నేను. అంతేగాని ఇంకొకసారి ఎప్పుడు వాడి ప్లేట్లో ఫుడ్ అయితే తినకు. వాడు సియ్యడి కంటే దారుణం, చూసావా? కరెక్ట్ గా 3 ముక్కలున్నాయని లెక్కేసుకొని మరి బయటకు వెళ్ళాడు వాడు. అలాంటి వాడి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం కంగారు పడుకు, నీకు కావాల్సిన ఫుడ్ నేను తీసుకొస్తాను, అర్థమైందా? నువ్వైతే మాత్రం అప్పటి వరకు ఇక్కడే ఉండాలి. నేను కూడా వాడికి తెలియకుండా వెళ్తున్నాను. నువ్వైతే జాగ్రత్తగా ఉండు, అర్థమవుతుందా? ఒకవేళ వాడు చూసినా సరే నువ్వు వాడిని బెదిరించి వాడిని ఆపు. పదరా సించాన్, వెళ్ళి మనం ఫుడ్ తీసుకొద్దాం.
ఓకే, మన చాపుగడి ప్లేట్లోంచి ఒక ముక్క తినడం వల్ల చూసారా పొద్దున్నే ఎంత డిస్కషన్ జరిగిందో. మీకేం చెప్పాను, మన చాపుగాడు సిఐడి కంటే దారుణమని మీకు చెప్పానా లేదా? చూశారు కదా ఇప్పుడు ఏం జరిగిందో. ఓకే సించాన్, మనమైతే మాత్రం ఫుడ్ తీసుకువచ్చి దానికి పెట్టేస్తే పాపం ఆకలేస్తున్నట్టుకుంది. అయినా మనం కూడా నైట్ నుంచి ఏం పెట్టలేదు కదా, ఖచ్చితంగా ఆకలేస్తుంది. మనం తిన్నప్పుడు కూడా కనీసం మనకి గుర్తుకు రాలేదురా దానికి ఏదో ఒకటి పెట్టాలనేసి. ఇప్పుడు కూడా ఏమడిగిందో తెలుసా? ఏదో ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ తెమ్మంది. ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక వైట్ టైగర్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం. అరే పాపం, అనవసరంగా అనరాని మాటలన్నీ అనేసాను. ఆలే నా చికెన్ ముక్క తిన్నారనేసి అన్నాను. పాపం ఫెయిల్ అయినట్టుకున్నారు. వెళ్ళి నన్ను క్షమించమని ఒక ముక్క అడిగేస్తే సరిపోతుందా? ర్యాలీకితో ఎక్కడున్నావు? నన్ను క్షమించు. తప్పుగా అర్థం చేసుకున్నాను. అరే ఎక్కడికి వెళ్ళిపోయారో? పైన టీవీ కానీ చూస్తున్నారంటారా? పైకి వెళ్ళి చూద్దాం ఆగండి. అయినా నేను ప్రతిసారి పాపం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటాను. ర్యాలీకి తోసించాను. ఎర్ర అబ్బాయిల్లో ఎక్కడికి వెళ్ళిపోయారో? అరే ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం ఆగండి. బయటకు కానీ పోయారా? అరే వీళ్ళు కారు వేసుకుని వెళ్ళిపోయారు. నేను అక్కడే కదా ఉన్నాను. ఆహా, ఈ డోర్ నుంచి వెళ్ళిపోయారా? అరే వీళ్ళకి క్షమాపణ చెప్దామని వస్తే ఏంటిది ఇలా జరిగిందా? అయినా మన ఇంట్లో నాకు తెలియకుండా ఏదో జరుగుతుందా? ఆగండి చెప్తాను. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా చెక్ చేస్తాను. నాకు ఏదో అడవి జంతువు వాసన వస్తుంది ఇటు నుండే. ఆగండి, అరే ఇదిగోండి ఇక్కడి నుంచే వస్తుంది. దొరికేసింది అడవి జంతువు. అరే అంటే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడి నుంచే కదా నాకు అడవి జంతువు వాసన వస్తుందా? ఆగండి ఒకసారి ఇల్లు మొత్తం తిరుగుదాం. అరే ఇటువైపు నుంచే వస్తుందా? ఇక్కడే ఎక్కడో ఉంటాదేమో అనుకుంటున్నాను. అసలు ఎందుకు వస్తుందా? నాకు తెలిసినంత వరకు వీళ్ళు అడవి జంతువు మాసం ఏమన్నా తెచ్చుకున్నారంటారా? అలా తెచ్చుకోవడం తప్పు కదా. వీళ్ళు ఏదో చేసే ఉంటారో. అందుకే కొంపేత మాత్రం చెక్కు వచ్చేస్తుంది చాపుగడికా. ఆగు చెప్తాను. అడవి జంతువు. ఓడి దేవుడో తెల్లపులే. ఇదేంట్రా తెల్లపులు ఉందా? అయ్యో లెగు. ఇక స్టక్ అయిపోయిందిరా కాలు. ఓడి దేవుడో వచ్చేస్తుంది. ఇదిగో నన్ను ఏం చేయక ప్లీజ్. ఓ తెల్లపులే, దయచేసి నన్ను క్షమించే ప్లీజ్. ఓ తెల్లపులే నీకే చెప్పేదా? అమ్మయ్యా, కాలైతే మాత్రం బయటకు వచ్చేసిందా? పరిగెట్టాలే. ఓ తెల్లపులి నన్ను ఏం చేయక. అయినా యోగండా ఇప్పుడు దాకా నన్ను ఏం చేయకుండా నుంచుందట. అయ్యో సిఐడి చాప్, నిన్ను ఏమీ చేయను. నేను ఒక తెల్ల పులిని, అర్థమైందా? అదే కాకుండా ఒక మంచి పులిని. నేను అసలు ఎవరిని తినను, అర్థమైందా? నేను చాలా మంచిదాన్ని. ఒకవేళ తినేసేలాగైతే ఈ పాటికి నిన్ను తినేసేదాన్ని కదా. తినలేదంటే అర్థం చేసుకో. నాకు మొత్తం అందరూ చాలా ఇష్టం. నాకు మనుషుల్ని గాని జంతువుల్ని గాని తినబుద్ది కాదు. అందుకోసమే నేనైతే మాత్రం ఎవరిని హాని తలపెట్టను. ఇదిగో నన్ను నమ్ము, నేను చెప్పేదంతా నిజం. అందుకోసమే నేను ఏమీ చేయలేదు. కానీ నువ్వు సిఐడి చాపంట కదా. నిజంగా ఇదేటదా? ఒక తెల్లపులి మాట్లాడడం మొదటిసారిగా చూస్తున్నాను. అది కూడా ఈ చాపుగాడితో స్నేహమా? అరా, ఇది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే నువ్వైతే మాత్రం నాతో స్నేహం చేస్తాను అంటున్నావు కాబట్టి నేను కూడా నీతో స్నేహం చేస్తాను. కానీ ఇదిగో ఆ లిఖిత్ మామ వచ్చిన తర్వాత వాడికితే చెప్పుకో. నేను ఇలా నీతో మాట్లాడినట్టు వాడిని ఆడుకుంటాను చూడు. ఇక నుంచి ఈ చాపుగాడు నీతో స్నేహం చేస్తున్నాడు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే నాతో స్నేహం చేస్తావా? అయితే నేను ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికి చెప్పవు కదా ప్లీజ్. దయచేసి ఎవ్వరికి చెప్పకే. ఒకవేళ చెప్తే లిఖిత్కి చాలా డేంజర్. పోలీసులు తీసుకువెళ్లి జైల్లో పెడతారు. నా స్నేహితురాలివి నువ్వు. నిన్ను ఎవరన్నా ఏమన్నా చేస్తే నేను ఊరుకోను. అలాంటిది నేనెందుకు చెప్తాను? కానీ నేను వాడితో ఒక ఆట ఆడుకుంటాను. నువ్వైతే మాత్రం అసలు చెప్పకూడదు, అర్థమవుతుందా? ఇక నుంచే నువ్వు నేను కలుసుంటేనే నాకెంతో ఇష్టం అన్నట్టుగా ఉండం. అమ్మయ్యా, ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. ఓకే, మన చాపుగడికి కనిపించకూడదనేసి నేనైతే మాత్రం ఈ బ్యాగ్ లో ఫుడ్ ని పెట్టుకుని వస్తున్నాను. లేదంటే ఇంట్లో ఫుడ్ ఉంది కదా, మళ్ళీ ఎక్కడి నుంచి తెస్తున్నావు అనేసి అడుగుతాడు వాడు. ఓకే, లెగిశాడు. ఏంటి వీడు ఏదో పిలుస్తున్నాడు? ఏంట్రా చాప్, మళ్ళీ నీ బాధ? నీ చికెన్ ముక్క కోసమేనా? లేదు, నన్ను క్షమించో. కానీ నీకు ఒక విషయం చెప్పాలా? ప్రతి ఇంట్లోని చెక్ చేస్తారంట పోలీసులు. ఒక తెల్ల పులి తప్పించుకొని తిరిగి ఒకళ్ళ ఇంట్లో దాక్కుందనేసి అంటున్నారు. చూసుకో నువ్వు. ఏంటి వీడు ఏదో తెల్ల పులి మన ఇంట్లో ఉందని వీడికి తెలిసినట్టుగా డైరెక్ట్ గా నాకే చెప్తున్నాడు. పైగా పోలీసులు కూడా చెక్ చేస్తున్నారా? వీడు చెప్పేది నమ్మొచ్చంటావా? అసలు ఈ తెల్ల పులి కోసం వీడికి ఎలా తెలిసింది? కొంప తీసి చూసేశాడా?
అరే ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగండి. మనమైతే మాత్రం ఉందో లేదో చెక్ చేద్దాము. రే సించాన్, తెల్ల పులి కనిపించట్లేదు. ఓ గట్టిగా చేస్తున్నాను. ఓకే అమ్మయ్యా, ఇక్కడే ఉందా? రే సించాన్, ఈ తెల్ల పులి కనిపించకుండా పోయిందేమో అనుకున్నాను రా. ఓకే ఇక్కడే ఉంది. ఇదిగో, నిన్ను మా చాపుగాడి గనక ఏం చూడలేదు కదా? లేదు లేదు చూడలేదు. అసలు ఇక్కడికి ఎవరు రాలేదు. నేనే ఇటువైపుకి వచ్చి కూర్చున్నాను. రాళ్ళకితో ఏం చేస్తున్నావురా? అమ్మ వీడు వచ్చేస్తున్నాడు, వీడిని లోపలికి రానివ్వకూడదు. ఏంట్రా చాప్, చెప్పు. ఇందాక ఏదో చెప్తున్నావు, సరిగ్గా వినను కూడా వినలేదు. ఏంటి చెప్పరా? ఫుడ్ అయినా పెట్టాల్సింది, పెడతానే, కాసేపు ఆగు. ఫుడ్ కాదు గానీ అరే పోలీసులైతే మాత్రం వచ్చేస్తున్నారంట. ఇంకొద్ది సేపట్లో మన ఇంట్లో కూడా చెక్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. తెల్ల పులి ఎవరింట్లో ఉందో గాని, అమ్మో తెల్ల పులి అంటే మాటలో ప్రతి ఒక్కరు భయపడి జడుచుకుంటారు. ఎవర్రా బాబు తెరమ్మాలాడో ఇంట్లో పెట్టుకుని పులిని పెంచుతున్నాడంట. అసలు అలాంటి దొరకాలే, పోలీసులకి నేనే అప్పు చెప్తాను. వాడిని అసలు వదిలిపెట్టకూడదురా. తెల్ల పులిని తీసుకొచ్చి ఎవడన్నా ఇంట్లో తీసుకొచ్చి పెంచుతారా? కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి. వీడేంట్రా బాబు భయపడేస్తున్నాడు. ఏంట్రా చాప్, తెల్లపులా ఎవరింట్లో ఉంది? అయినా తెల్లపుల్ని ఇంట్లో పెంచుకోవడం ఏంట్రా బాబు? నిజంగా నేనెప్పుడు చూడలేదు, విడ్డూరంగా అనిపిస్తుంది. సరే సరే, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. వెళ్ళరా, నీకే చెప్పేది. ఎరా నాకు తెలియదనుకున్నావా? తెలియనివ్వకూడదనుకున్నావా? ఈ చాపుగాడికి మొత్తం తెలిసిపోయిందా? మన ఇంట్లో ఒక తెల్ల పులుందా, దాన్ని నువ్వు ఈ సించనగాడు కలిపి దాసేరన్న విషయం కూడా నాకు తెలుసా? ఇదిగో ఈ విషయం నేను పోలీసులకి చెప్పైపోతున్నాను. నేనే ఫోన్ చేసి వాళ్ళని రమ్మని కూడా చెప్పాను. ఆ తెల్ల పులిని బయటికి వస్తుంది కదా, అదిగో అక్కడక్కడ తిరుగుతుంది అంట్రా. దాన్ని ఇలా రమ్మను. అయిపోయారా? లేదంటే తీసుకొచ్చి ఒక వైల్డ్ యానిమల్ ఇంట్లో పెంచుకుంటారా? అది కూడా ఈ చాపుగాడు ఉండగా. అదిగో ఆ తెల్ల పులిని ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి పోలీసులకి అప్పు చెప్తాను, చూడు. అరే ప్లీజ్ రా, చెప్పొద్దురా, దయచేసి నా మాట విను. నిజంగా తెల్ల పులి చాలా మంచిది, నేను మాటిస్తున్నాను కదా. ఒకవేళ అది హాని చేసేదైతే ఈ పాటికే నిన్ను నన్ను కూడా తినేసేది. కానీ ఇప్పుడు దాకా అది మనల్ని ఏవీ చేయలేదంటే ఆలోచించు, అది ఎంత మంచి పులో. నిజం చెప్తాను కదా చాప్, నువ్వు మాత్రం చెప్పకూడదు అసలు. అయ్యో లిఖిత్, నువ్వు కంగారు పడకు. పాపం చాప్ నీతో జోక్ చేస్తున్నాడు. నిన్ను భయపెట్టాలనేసి అలా చెప్తున్నాడు. ఆల్రెడీ నేను ఇంకా చాప్ ఫ్రెండ్స్ అయిపోయాం కూడా. నిజంగా చాప్ చాలా మంచివాడు. నేను ఎవరికి చెప్పొద్దని చెప్పాక కూడా, అయ్యో నేను ఎందుకు చెప్తాను, నా స్నేహితురాలివి అని చెప్పేసి కూడా అన్నాడు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నిజంగా నిజమా? అరే చాప్, థ్యాంక్ యూ సో మచ్ రా. నువ్వు ఎంత మంచివాడిగా ఎప్పుడు మారిపోయావురా. సూపర్ రా చాప్, సూపర్. నిజంగా ఎక్స్పెక్టే చేయలేదు. ఇదిగో ఇక నుంచి మనమైతే ఈ తెల్ల పులి మన ఇంట్లో ఉన్నట్టు ఎవ్వరికి తెలియనివ్వకూడదురా. ఎవ్వరికే తెలియనవన అర్థమవుతుందో? ఏటో వెళ్ళిపోయింది మనస్సు, ఇలా ఒంటరయ్యింది వయస్సు. ఏ చల్లగాలి నీ చూపుతోకి. అబ్బా గుద్దేసుకున్నానే పాట పాడుకుంటూ. అరే నాకైతే మాత్రం తెల్ల పులి బాగా నచ్చేసిందే. ఎలా అయినా సరే తెల్ల పులి నువ్వు నాకు బాగా నచ్చావని చెప్పాలా. కానీ అంగీకరించదో అయినా ఈ చాపుగాడు ఖచ్చితంగా చెప్తాడా? అయ్యో కానీ నాకు చెప్పాలంటే భయంగా ఉంది. గాయ్స్, నాకు కూడా మీరు సాయం చెయ్యాలా? నాకు సాయం చేస్తారా? సాయం చేస్తారని అయితే అనుకుంటున్నాను. నేను తెల్లపులి ఇంట్లో ఉన్నట్టు ఎవరికి చెప్పను. ఇదిగో తెల్లపులికి ఎలా చెప్తానో ఏంటో ఈ వీడియోలను చూద్దామంటే కొద్దిగా కష్టం గాని సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ 2 అని చెయ్యండి. రేపు పార్ట్ 2 వస్తుందా? ఓకేనా?